రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ. అధ్యాయం 17. శీర్షిక: మనం మరచిన శాశ్వత సత్యాలు. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి హాలులోకి వచ్చి మహర్షి గారి దివాన్ దగ్గరగా కూర్చున్నాడు. నల్లటి శరీరంతో గంభీరంగా ఉన్న ఆయనలో ఏదో ప్రత్యేకత గోచరిస్తున్నది. ఆయన ఏమీ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. మహర్షి ఆయనని స్వాగతిస్తున్నట్లు చిరునవ్వు నవ్వారు. అంతులేని ప్రశాంతత వెదజల్లుతూ శిలలో చెక్కిన బుద్ధినిలా ఉన్న ఆయన రూపం నా మనసులో ముద్ర వేసుకున్నది. మా ఇద్దరి చూపులు కలుసుకున్నప్పుడు ఆయన నా వంకే తదేకంగా దృష్టిని నిలిపారు. కాసేపు అలాగే చూసి భరించలేక నేను తల తిప్పుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం అంతా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండానే గడిపాడు. మర్నాడు అనుకోకుండా ఆయనని ముఖాముఖి కలియడం సంభవించింది. రాజు సామాను తేవటానికి తిరువణ్ణామలై వెళ్ళటంతో టీ కలుపుకుందామని నేను నా కుటీరానికి వెళ్ళాను. తలుపు తీసి కాలు గడపలో పెట్టబోతుంటే చెరచెర కదులుతూ వచ్చిన ఒక ప్రాణి నా పాదాలకు కొన్ని అంగుళాల దూరంలో ఆగింది. నా కాలు గడపలో పెట్టడము, లోపల నుంచి బొసగొట్టే శబ్దం వినిపించటము ఒక్కసారి జరిగాయి. అక్కడ ఒక పాము ఉన్నదని నా మనసు హెచ్చరించింది. మరణానికి అతి సమీపంలోకి వెళ్ళి తప్పించుకున్న నేను భయంతో బిగదీసుకుపోయాను. నా మనసు ఆలోచించడం మానేసింది. కాస్త తెప్పరిల్లి చూస్తే ఎదురుగా ఉన్న సర్పం చూడటానికి అద్భుతంగానే ఉంది, కానీ అంతులేని భయం కలిగిస్తున్నది. నరాలలో ఉత్కంఠ లాగేస్తున్నది. లోపల నుంచి భయం తన్నుకొస్తుంటే ఆ సర్పం వంక అలాగే చూస్తూ ఉండిపోయాను. పడగ విప్పుకొని ఆ సర్పం తల అటు ఇటు ఆడిస్తూ నన్నే గమనిస్తున్నది. కొద్ది క్షణాల వ్యవధిలోనే నేను తేరుకుని వెనకకి పరిగెత్తాను. దానిని కొట్టడానికి పెద్ద కర్ర కోసం చూస్తుంటే నిన్న హాలులో చూసిన కొత్త వ్యక్తి కనిపించాడు. ప్రశాంతమైన ఆయన రూపం చూడగానే నా ఆందోళన శాంతించింది. ఆయన నా కుటీరం దగ్గరికి రాగానే పరిస్థితిని అర్థం చేసుకుని నిర్భయంగా కుటీరం వైపు నడిచాడు. లోపల పాము ఉన్నదని నేను హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఆయన లోపలికి వెళ్ళాడు. చేతిలో ఏ ఆయుధము లేకుండా లోపలికి వెళ్ళిన ఆయన 2 చేతులు ఎత్తి ఆ సర్పం వైపు తిరిగి నమస్కరించడం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. నాలుక బయటికి ఆడిస్తూ భీతి గొలుపుతున్న ఆ సర్పం ఆయన మీద దాడి చేయలేదు. ఈలోపు అక్కడ జరుగుతున్న హడావిడి గమనించి దగ్గరే ఉన్న కొలనులో స్నానం చేస్తున్న మరో 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వచ్చేలోపే ఆ వ్యక్తి పాముకి మరింత దగ్గరికి వెళ్ళాడు. పాము తన తల దించుకున్నది. ఆయన దాని తోక మీద మెల్లిగా చేతితో తట్టాడు. ఆ విషప్రాణి శరీరంలో ఇప్పటిదాకా చూసిన భయం గొలిపే కదలికలన్నీ ఆగిపోయాయి. ఆ 2 వ్యక్తులు చేరే సమయానికి అది గ్రహించినట్లు ఆ పాము చెరచెరా పాకుతూ కుటీరంలోంచి బయటకు వచ్చి మా నలుగురి కళ్ళ ముందే దగ్గరలోని పొదల్లోకి మాయమైంది. అది మంచి వయసులో ఉన్న తాచుపాము. కొలంలో నుంచి వచ్చిన వారిలో ఒక ఆయన చెప్పాడు. ఆయన దగ్గరలోని పట్టణంలో ఒక వ్యాపారి. ఆశ్రమానికి తరచుగా వచ్చి మహర్షిని కలిసి వెడుతూ ఉంటాడు. ఆ మొదటి వ్యక్తి నిర్భయంగా పామును ఎదుర్కొన్నందుకు నా ఆశ్చర్యం ప్రకటించాను. ఆయన యోగి రామయ్య, మహర్షి ముఖ్య శిష్యులలో ఒకరు, గొప్ప వ్యక్తి అని వివరించాడు ఆ వ్యాపారి. ఆ యోగి రామయ్యతో మాట్లాడటానికి నాకు అప్పుడు అవకాశం కుదరలేదు. ఆయన సాధనలో నియమంగా పాటించే మౌనం దీనికి ఒక కారణమైతే, ఆయన తెలుగుదేశం నుంచి రావడం మరో కారణం. నా తెలుగు భాషా జ్ఞానం లాగానే ఆయన ఇంగ్లీష్ భాషా జ్ఞానం కూడా శూన్యం. ఆయన చాలా గంభీరమైన వ్యక్తి అని, ఆశ్రమంలో కూడా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం పాటిస్తారని అక్కడి వారు చెప్పారు. 10 సంవత్సరాల నుంచి మహర్షి శిష్యుడిగా ఉన్న ఆయన కొలను అవతల పక్క ఏటవాలుగా ఉన్న బండరాళ్ల కింద రాళ్లతో నిర్మించిన ఒక గదిలో ఉంటాడని తెలిసింది. ఒకరోజు కొలంలోకి నీళ్లు తీసుకోవడానికి పెద్ద రాగి పాత్రతో వచ్చిన ఆయనని నా దగ్గరున్న కెమెరాతో ఫోటో తీసుకుంటానని సైగలు చేస్తూ అడిగాను. ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఫోటో తీశాక నా కుటీరం వద్దకు వచ్చాడు. అక్కడ స్టేషన్ మాస్టర్గా పదవి విరమణ చేసిన నా మిత్రుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే నా రైల్వే మిత్రుడికి ఇంగ్లీష్ వచ్చినంత బాగా తెలుగు కూడా వస్తుందని నాకు తెలిసింది. ఆయన నాకు యోగిరామయ్యకి అనువాదకుడుగా ఉండటానికి అంగీకరించాడు. సహజంగానే యోగిరామయ్య మితభాషి. ఇంటర్వ్యూల వంటివి ఆయనకి గిట్టవు. అతి కష్టం మీద నేను ఆయన గురించి కొంత సమాచారం రాబట్టగలిగాను. ఆయన వయసు 40 లోపు ఉంటుంది. ఆయనకి నెల్లూరు జిల్లాలో భూములున్నాయి.
పూర్తిగా సన్యసించకపోయినా వ్యవసాయమంతా కుటుంబానికి వదిలేసి తనకిష్టమైన యోగ సాధన మీదకి దృష్టి సారించాడు. నెల్లూరు జిల్లాలో ఆయనకు కొంతమంది శిష్యులు ఉన్నారు. సంవత్సరానికి 2-3 నెలలు మహర్షి వద్దే గడిపే ఆయన తన శిష్యులను కూడా మహర్షి దర్శనానికి పంపుతూ ఉంటాడు. యోగ విద్యలో గురువుగారిని అన్వేషిస్తూ ఆయన యవ్వనంలో దక్షిణ దేశంలో విస్తృతంగా పర్యటించాడు. వివిధ గురువుల వద్ద కాలం గడుపుతూ ఆయన కొన్ని శక్తులు సాధించాడు. శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు, ధ్యాన సాధన ఆయనకి కరతలా పలకాలు. కొన్ని సాధనలలో ఆయన తన గురువులను కూడా మించిపోయాడు. ఈ అన్వేషణలో భాగంగానే మహర్షి వద్దకు వచ్చి మహర్షి అనుగ్రహంతో తన సందేహాలన్నీ తీర్చుకొని తన సాధనని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈసారి 2 నెలలు ఆశ్రమంలోనే ఉండటానికి ఒక సేవకుడిని కూడా తీసుకువచ్చానని, ఒక పాశ్చాత్యుడు ప్రాచ్య దేశాల విజ్ఞానం మీద అభిమానంతో వచ్చి ఆశ్రమంలో ఉండటం సంతోషాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పాడు. ఒక ఇంగ్లీష్ పత్రికలోని బొమ్మలు చూపించినప్పుడు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మీ పాశ్చాత్య దేశాలలోని శాస్త్రవేత్తలు ఒకదానిని మించిన వేగంతో వెళ్ళే మరో యంత్రాన్ని కనిపెట్టడం మీది నుంచి తమ దృష్టిని అంతర్గతంగా మరల్చినప్పుడు నిజమైన ఆనందం ఏమిటో వారికి తెలుస్తుంది. ఇప్పుడున్న దానికంటే వేగంగా వెళ్ళే యంత్రాన్ని చేసిన ప్రతిసారి వారికి కలిగే ఆనందం నిజమైనదే అని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నించాడు. ముందు రోజు భయం లేకుండా సర్పం వద్దకు వెళ్ళిన సంఘటన గురించి ఆయనతో ప్రస్తావించాను. చిరునవ్వు నవ్వుతూ ఆయన ఇలా అన్నాడు, దాని గురించి నాకు భయం ఎందుకు? అన్ని జంతువుల మీద ఉన్నట్లే ప్రేమతోనూ కరుణతోనూ దాని వద్దకు వెళ్ళాను, అంతే. ఆ ఘటనలో ఆయన చెప్పుతున్న దానికంటే ఎక్కువ విశేషమే ఉన్నదని నాకు తెలుసు. ఆయన మాత్రం అంతకుమించి ఏమీ చెప్పలేదు. యోగి రామయ్యని కలిసిన కొన్ని వారాలలో ఆయన గురించి మరికొంత తెలుసుకున్నాను. నా కుటీరం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కానీ, కొలను దగ్గర కానీ, ఆయన కుటీరం దగ్గర కానీ మేము తరచూ కలుసుకునేవారం. చాలా విషయాలలో మా అభిప్రాయాలు ఏకీభవించేవి. ఆయన కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపించే ప్రశాంతత చూసి తీరాల్సిందే. భాషా పరిమితుల వల్ల మా స్నేహం మౌనంగానే సాగుతుండేది. ఒకరోజు నా తలపై తన చేతి నుంచి నా చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆయన నన్ను ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు ఆయన పెన్సిల్తో తెలుగులో రాసిన వాక్యాలని నా వృద్ధ మిత్రుడు అనువదించి చెప్పేవాడు. అది తప్పించి మా సమావేశాలన్నీ మౌనంగానే సాగేవి. కానీ ఈ సమావేశాలలో నాకు ఆయనకి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతున్నట్లు నాకు తెలుస్తున్నది. అప్పుడప్పుడు మేమిద్దరం కలిసి దగ్గరలో ఉన్న అడవిలోకి కానీ, శిలామయమైన పర్వతం మీదకి కానీ వ్యాహ్యాలకి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాలన్నిటిలోనూ ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని నేను ఆరాధనాభావంతో గమనించేవాడిని. ఆయన మహత్తర శక్తుల గురించి మరో నిదర్శనం నాకు దొరికింది. ఒకరోజు నేను అందుకున్న ఉత్తరం ద్వారా ఒక విచారకరమైన వార్త నాకు తెలిసింది. నేను ఈ భారత యాత్ర చేయటానికి లభిస్తున్న ఆర్థిక సహాయం నిలిచిపోతున్నదని, అందుకని త్వరలోనే నేను ఈ యాత్ర ముగించాల్సిన అవసరం ఉన్నదని దాని సారాంశం. మహర్షి ఆశ్రమంలో ఉన్న శిష్యుల సహకారంతో నేను నా యాత్రని పొడిగించుకోగలననే నమ్మకం ఉన్నది. కానీ అది నా సిద్ధాంతాలకు విరుద్ధం. అంతేకాకుండా నేను బాధ్యత తీసుకున్న పనులను పూర్తి చేయటానికి నేను ఎట్లాగూ పాశ్చాత్య దేశాలకి తిరిగి వెళ్ళక తప్పదు. ఈ ఉత్తరం అందుకున్నప్పటి నుంచి నా మనసులో ఆందోళన అధికమైంది. ఆశ్రమంలోకి వెళ్ళినా ప్రతిరోజు మహర్షి సాన్నిధ్యంలో కలిగే అనుభవం నాకు దూరమైంది. కాసేపు కూర్చుని హాలులో నుంచి లేచి వచ్చేశాను. నేను ఇప్పటి వరకు అందుకున్న మానసిక ఆధ్యాత్మిక శిక్షణకి ఇది పరీక్షా సమయం. ఈ పరిస్థితులని నేను ఎదుర్కొన్న తీరు నాకే తృప్తికరంగా లేదు. ఒక్క దెబ్బతో నా ప్రణాళికలన్నీ తలకిందులు చేసిన విధిని నిందిస్తూ కలవరపడుతున్న మనస్సుతో చాలాసేపు ఆశ్రమం అంతా తిరుగుతూ గడిపాను. చివరికి నా కుటీరంలోకి వెళ్ళి అలసిన శరీరము, అంతకంటే అలసిపోయిన మనస్సుతో పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో తలుపు తట్టడంతో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. లోపలికి రమ్మని పిలిచాను. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ యోగి రామయ్య లోపలికి వచ్చాడు. మేమిద్దరము ఎదురెదురుగా నేల మీదే కూర్చున్నాము. ఆయన విషయం ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా నా ముఖంలోకి చూశారు. ఒకరి భాష మరొకరికి ఏమాత్రమూ తెలియని మేమిద్దరమే కుటీరంలో ఉన్నాము. నా మాటలని కాకపోయినా నా ఆందోళనలని, భావాలని అర్థం చేసుకుంటాడనే ఆశతో నేను ఇంగ్లీష్లోనే పొడి పొడి మాటలతో నాకు వచ్చిన సమస్యని ఆయనకు వివరించాను. నా వైఫల్యము, తీవ్ర నిరాశ నా హావభావాలలో ప్రకటితమైనాయి. యోగి రామయ్య నేను చెప్పినదంతా నిశ్శబ్దంగా విన్నాడు.
నాకు వచ్చిన కష్టానికి తన హావభావాలతో సానుభూతి తెలిపాడు. మెల్లిగా లేచి తనతో పాటు రమ్మని నాకు సైగ చేశాడు. ఒక కాలిబాటలో నుంచి దగ్గరలో ఉన్న అరణ్యంలోకి దారి తీశాడు. మధ్యాహ్నపు ఎండ తీవ్రంగా ఉంది. ముందు యోగిరామయ్య, వెనక నేను ఏమీ మాట్లాడుకోకుండా అలా అరగంట సేపు నడిచాక నేను అలసిపోయి దగ్గరలోనే ఉన్న మర్రి చెట్టు నీడలోకి చేరాను. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ అరగంట సేపు నడిచి చివరికి ఒక పెద్ద సరస్సు దగ్గరికి చేరాము. ఈ దారంతా ఆయనకి బాగా పరిచయం ఉన్నట్లే ఉన్నది. సరస్సు ఒడ్డున ఉన్న ఇసుకలో మా పాదాలు దిగబడిపోతున్నాయి. బాగా కిందకి వంగి ఉన్న ఒక చెట్టు నీడలో ఆయన కూర్చున్నాడు. నేను ఆయన పక్కనే చేరి చతికిలబడ్డాను. మా తల మీద ఉన్న చెట్టు ఆకుపచ్చటి గొడుగులాగా మమ్మల్ని కప్పేసింది. జనావాసాలకి దూరంగా ఉన్న ఈ ప్రదేశంలో మేమిద్దరమే ఉన్నాము. యోగి రామయ్య ధ్యానం చేసే సమయంలో లాగా పద్మాసనంలో కూర్చుని నన్ను మరి కాస్త దగ్గరికి రమ్మని సైగ చేశాడు. అప్పుడు ఆయన తన ముఖం సరస్సు వైపు తిప్పి గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కాలం గడుస్తూనే ఉన్నది. ఆయన మాత్రం చలించకుండా మహావృక్షంలాగా కూర్చుని ధ్యానం చేస్తూనే ఉన్నాడు. అరగంట గడిచినా ఆయన నిశ్చలంగా ఆ సరస్సు వంకే చూస్తూ మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఇదివరకటి కంటే ప్రశాంతత ఎక్కువైంది. క్రమంగా ఆయన మౌనము, ధ్యానము, ఆ ప్రశాంత వాతావరణ ప్రభావము నన్ను లోబరుచుకుంటున్నాయి. మెల్లమెల్లగా కలవరం నిండిన నా మనసులో ప్రశాంతత ఆవరించుకుంటున్నది. ఇదివరకు లేని విధంగా నా మానసిక సమస్య మీద నేను పైచేయి సాధిస్తున్నాను. తనదైన అద్భుత పద్ధతిలో యోగి రామయ్య నాకు సహాయం చేస్తున్నాడన్న విషయంలో సందేహం లేదు. ఆయన ధ్యానం చాలా తీవ్రంగా ఉంది. శ్వాస తీసుకుంటున్న ఛాయలు కూడా నాకు గోచరించడం లేదు. ఆయనలోని ఈ అద్భుత శక్తి రహస్యం ఏమిటి? ఆయన నుంచి వెలువడుతున్న ఈ సాంత్వన తరంగాల మూలం ఏమిటి? సాయంత్రం అవుతుంటే మెల్లిగా వాతావరణంలో వేడి తగ్గుముఖం పడుతున్నది. సూర్యకిరణాలు ఆయన ముఖం మీద సూటిగా పడుతూ ఆయన రూపానికి వింత అందాన్నిస్తున్నాయి. నా మానసిక స్థితి సాధారణ స్థాయికి వస్తున్నది. నాకు ఇదివరకు అనుభవం ఉన్న ఆంతరంగిక ప్రశాంతత మళ్ళీ తిరిగి వస్తుంటే నేను ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆ ప్రశాంతత ప్రభావానికి క్రమంగా తొలగిపోతున్నాయి. మనం అంతర్ముఖులమై ఆలోచించగలిగితే మన కష్టాలు, సమస్యలు అన్నిటినీ స్థిరచిత్తంతో ఎదుర్కోగలమని, దేవుడే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అశాశ్వతమైన లౌకిక వ్యవహారాల ద్వారా రక్షణ పొందాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుందని నాకు అర్థమైంది. అందుకనే ఒక క్రైస్తవ విజ్ఞాని తన శిష్యులకి ఈ విధంగా బోధించాడు. రేపటి గురించి ఆలోచిస్తూ దిగులు పడకు. నీకంటే గొప్పదైన మరో శక్తి నీ రేపు గురించి ఇప్పటికే ఆలోచించింది. మన భవిష్యత్తుపై ఆలోచనలన్నిటినీ ఈ విధంగా మన అంతర్గతంగా ఉండే దివ్యశక్తికి పాదాక్రాంతం చేయగలిగితే మన జీవితంలో తారసపడే ఒడిదుడుకులన్నిటినీ నిర్భయంగా ఎదుర్కోవచ్చు. మన విలువైన జీవితాలని కాపాడుకునే అవకాశం మన చేతికి అందే దూరంలోనే ఉంటుంది. ఈ విధంగా వాతావరణంలో ఆధ్యాత్మికమైన మార్పు కారణంగా కొద్దిసేపటి క్రితం వరకు పెనుభారంగా కనిపించిన సమస్య నాకు దూరమైపోయింది. కాలం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అలాగే ఈ అంతర్ముఖమైన శక్తిని, ఐహిక వ్యవహారాలపై దాని నియంత్రణని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. సంధ్యా సమయం అయ్యింది. ఈ ఉష్ణమండలంలో చీకట్లు చాలా త్వరగా అలుముకుంటాయి. అయినా ఈ అద్భుత వ్యక్తి నా పక్కనే ఉండి నా అంతర్ముఖ యాత్రకి దారి చూపిస్తున్నాడు. అంతే చాలు. చివరికి తిరిగి వెళుదామని ఆయన నా భుజం తట్టినప్పుడు చూస్తే అంతటా అంధకారం అలుముకుంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దారి తెన్ను తెలియని ఆ అంధకారంలో తిరిగి వస్తుంటే యోగి రామయ్యకి ఆ ప్రదేశంతో ఉన్న పరిచయమే మాకు మార్గదర్శి అయింది. చుట్టూ జంతువుల కదలికలు, ఏవో అదృశ్య శక్తులున్నాయనే భ్రమలతో ఈ అరణ్యంలో, ఈ చీకటిలో నడవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. నా పెంపుడు కుక్క జాకీ మెడ మీద చిరుతపులి గోళ్ళ గుర్తులు, మరో పెంపుడు కుక్కని చిరుత చంపేయటము నాకు గుర్తు వస్తున్నాయి. నాకు కూడా పచ్చగా మెరుస్తూ ఉన్న కళ్ళతో చిరుత ఏ క్షణంలోనైనా ఎదురు కావచ్చు. లేదా చుట్టుకొని పడుకున్న తాజుపామును తొక్కటమో, అదీ కాకపోతే చెప్పులు మాత్రమే ధరించిన నేను విషపూరితమైన మంటగబ్బ మీద కాలేయటమో జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతలోనే నిర్భయంగా నన్ను తీసుకెళ్తున్న యోగి రామయ్య తోడుండగా ఇటువంటి ఆలోచనలు వస్తున్నందుకు నాకే సిగ్గేసింది. దారిలో నక్కల కూతలు వింటూ ఆశ్రమం సమీపానికి చేరేసరికి మా ఇద్దరి కుటీరాల మధ్య ఉన్న కొలనులో కప్పల బెకబెకలు వినిపించాయి. దాంతో మనశ్శాంతి లభించింది. మర్నాడు ఉదయం లేచేసరికి నా మనస్సు ఏ విధమైన బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నది.
ఈ ప్రదేశంలోని సుందర ప్రకృతి దృశ్యాల గురించి, మహర్షితో నేను జరిపిన సంభాషణల గురించి ఇంకా రాయాలని ఉన్నది. కానీ ఈ గ్రంథం ముగించాల్సిన సమయం వచ్చేసింది. మహర్షి గురించి ఆలోచించి చూస్తే ఆయన ఒక స్వర్ణ నిధి కంటే విలువైన ప్రాచీన కాల ఆధ్యాత్మిక సత్యం గురించిన జ్ఞానానికి ప్రతిరూపంగా గోచరిస్తారు. దక్షిణ భారతదేశంలోని ఈ మారుమూల ప్రాంతంలో భారతీయ ఆధ్యాత్మిక మహనీయుల్లో చివరి తరానికి చెందిన మహర్షిని కలిసే అదృష్టం నాకు దక్కింది. ఆయన పవిత్ర రూపం ఈ దేశానికి చెందిన విశిష్టమైన ఋషుల పరంపరని నా ముందు సాక్షాత్కరింపజేస్తున్నది. ఎంత ప్రయత్నించినా ఆయన అద్భుత వ్యక్తిత్వం మనకి పూర్తిగా అర్థం కాదు. అగాధమైన ఆయన అనంత జ్ఞాన విశ్వరూపం మనకి గోచరించకుండా ఊరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆయన నన్ను ఏమీ పట్టించుకోనట్లే ఉంటారు. మరికొన్నిసార్లు ఆయన దయ, అనుగ్రహము, వజ్ర సదృశ్యమైన బంధాలతో నన్ను కట్టివేస్తున్నట్లు ఉంటారు. ఈ వైచిత్ర్యాన్ని, వైరుధ్యాన్ని నేను అంగీకరించగలుగుతున్నాను. సామాన్య దృష్టికి ఆయన ఏ విధమైన బాహ్య సంబంధాలు లేనట్టు కనిపిస్తారు. కానీ ఆయన చూపే ఆంతరంగిక మార్గం అర్థం చేసుకున్న వారు మాత్రం నిత్యము ఆయనతో ఆధ్యాత్మిక సంబంధం కలిగే ఉంటారు. అక్కడి వాతావరణం అంతా ఆయన గొప్పదనాన్ని అనుభవంలోకి తెస్తున్నా కూడా ఆయన అతి సామాన్య ప్రవర్తన, వినమ్రత నన్నన్నిటికంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి. తనకేవో అద్భుత శక్తులున్నాయని లేదా అద్భుత జ్ఞానం ఉన్నదని చెప్పి తన వద్దకు వచ్చే వారిని ఆకర్షించటానికి ఆయన ప్రయత్నించరు. అంతేకాదు, ఏ విధమైన భేషజము లేకుండా ఇతరులు తనను కీర్తించటానికి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మనకి అందుబాటులో లేని పరంపరాగతమైన దైవ సందేశం మహర్షి వంటి మహనీయుల వలనే మనకి లభిస్తున్నది. అటువంటి వారు దైవజ్ఞానాన్ని మన బోటి వారికి అందించడానికే జన్మిస్తారు, కానీ మనతో వాద వివాదాలు చేయటానికి కాదు. ఆయన స్వీయ వ్యక్తిత్వము, దృక్పథము, ఆయన కార్యాచరణ పద్ధతి గమనిస్తే అవన్నీ ఆధునిక శాస్త్ర సమ్మతంగానే ఉంటాయి. అసాధారణ శక్తులను కానీ, మతాచారాలలో విశ్వాసాలని కానీ ఆయన సమర్థించరు. ఆయన ఆశ్రమంలోని వాతావరణంలో ఉండే పవిత్రత, తనని తాను ప్రశ్నించుకునే ఆయన సిద్ధాంతము దూరంగా ఉన్న అరుణాచల దేవాలయంలో ప్రతిధ్వనిస్తున్నట్లుంటాయి. ఆయన పెదాల మీద దైవం అనే మాట వినబడటమే అరుదు. ఎందరో సాధకులని భ్రమకు లోను చేసి గమ్యానికి దూరంగా లాక్కు వెళ్లే వాద వివాదాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించలేదు. తన వద్దకు వచ్చేవారు ప్రాచీన లేక ఆధునిక సిద్ధాంతాలని అనుసరించేవారు ఎవరైనా కానీ అందరికీ ఆయన సూచించే మార్గం ఒక్కటే: స్వీయ ఆంతరంగిక అన్వేషణ. ఈ మార్గమే తనని తాను అర్థం చేసుకోవటానికి అందరికీ సహకరిస్తుందని ఆయన చెబుతారు. నాలోని నేనుని తెలుసుకోవటానికి ఈ ఆంతరంగిక శోధనని సాధన చేయటం నేను ప్రారంభించాను. మా ఇద్దరి మధ్య సంభాషణ జరగకపోయినా ఆయన మనస్సులో నుంచి నాలోకి జ్ఞాన తరంగాలు ప్రవహిస్తున్నాయని నాకు అర్థమవుతున్నది. నా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తిరిగి వెళ్ళాలనే తిరుగులేని నిర్ణయం నేను తీసుకున్నాను. త్వరలోనే ఆశ్రమం వదిలి వెళ్తానని నిశ్చయించుకున్నాక కూడా ఆ భావన నా సాధనని అడ్డుకోకుండా చూస్తున్నాను. ఆశ్రమానికి రావడం వల్ల నాకు కలిగిన ముఖ్యమైన లాభం ఏమిటంటే, అనారోగ్యం పాలైన శరీరాన్ని, అలసిపోయిన మనస్సుని లెక్క చేయకుండా ఈ ఉష్ణదేశ వాతావరణంలో గడపగలిగిన స్థిర చిత్తం ఏర్పరచుకోవటం. కానీ ప్రకృతిని ఎదిరించి ఎన్నాళ్ళో నిలవలేము కదా. అనారోగ్యంతో పూర్తిగా మూలపడే స్థితి వచ్చింది. విధి లీల ఏమిటంటే, ఆధ్యాత్మికంగా నేను ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తున్నాను, కానీ శారీరకంగా అధపాతాళానికి కుంగిపోతున్నాను. మహర్షిని చివరిసారి కలవటానికి కొన్ని గంటల ముందు నాకు తీవ్రమైన వణుకు, చెమట పట్టడము మొదలయ్యాయి. అంటే జ్వరం ముంచుకు వస్తున్న సూచన అన్నమాట. నేను అరుణాచల దేవాలయం నుంచి తిరిగి వచ్చి మహర్షి గారి హాలులో ప్రవేశించాను. అప్పటికి సంధ్యా సమయ ధ్యానం సగం ముగిసింది. నేను హాలులో కూర్చుని కళ్ళు మూసుకొని ఆలోచనలని నియంత్రించి కొన్ని క్షణాలలోనే దృష్టిని అంతర్ముఖం చేసి ధ్యానమగ్నుడినయ్యాను. మహర్షి రూపం నా మనోనేత్రాల ముందు విహరించడం ప్రారంభించింది. మనస్సుకి కనిపించే రూపాన్ని ఛేదించి దానికి ఆవల ఉండే రూపరహితమైన సహజ ప్రకృతిని దర్శించే ప్రయత్నం చేయమని మహర్షి ఎప్పుడూ చెప్పేవారు. నేను అలాగే ప్రయత్నించాను. అకస్మాత్తుగా నా ప్రయత్నం ఫలించి నా మనోనేత్రాల ముందు మహర్షి రూపం అదృశ్యమైంది. ఇప్పుడు కేవలం మహర్షి ఉనికి మాత్రమే నాకు తెలుస్తున్నది. మిగిలినదంతా శూన్యమే. ప్రారంభంలో లాగా ధ్యానం మొదలు ఎట్టగానే మానసికంగా ఉదయించే అనంతమైన ఆలోచనలు, ప్రశ్నలు ఇప్పుడు నన్ను వెంటాడటం లేదు.
చాలా రోజులు శారీరక మానసిక బౌద్ధికమైన నిరంతర విచారణ చేసి ఆంతరంగిక చైతన్యాన్ని విశ్లేషించి చూడాలని ప్రయత్నించి సఫలీకృతుడిని కాలేక నేను ఆ పద్ధతి వదిలేశాను. చైతన్యానికి మూలస్థానమేదో దానిని తెలుసుకోవడం మీద నా దృష్టి కేంద్రీకరించాను. ఆ అద్భుత క్షణాలలో చైతన్యాన్ని స్థిరంగా ఉంచి మనస్సుని అంతర్ముఖం చేశాక ఈ బాహ్య ప్రపంచమంతా నా దృష్టిలో నుంచి తొలగిపోయింది. మనస్సంతా శూన్యంగా గోచరించింది. ఈ శూన్యస్థితిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తున్నది. మన నిత్య జీవితంలోని అలసత్వాన్ని వదిలేసి మనస్సుని అంతర్గతంగా కేంద్రీకరించడం ఎంతో కష్టసాధ్యమైన విషయమని అర్థమైంది. ఆలోచన తరంగాలను అణచివేసి ఈ స్థితిలోకి రావడానికి ఇదివరకు నాకు చాలా సమయం పట్టేది. ఇవాళ మాత్రం ఒక్క క్షణంలోనే ఈ స్థితికి చేరుకున్నాను. బలీయమైన కొత్త శక్తి ఒకటి నా అంతరంగంలో ప్రవేశించి నన్ను ఊహించలేనంత వేగంతో తనలోకి లాక్కుంటున్నది. ఈ అనుభవంలోని ప్రథమ దశ త్వరగానే ముగిసింది. ఆనందము, సంతోషము నన్ను ముంచేస్తున్నాయి. తరువాతి దశలో నేను ఆలోచనలలో మునిగి ఉన్న బుద్ధిని బయట నుంచి చూడగలుగుతున్నాను. కానీ బుద్ధి అనేది ఒక వాహనమే అని నా అంతర్వాణి హెచ్చరించింది. ఇదంతా నేను నాలో నుంచి విడివడి చూడగలుగుతున్నాను. ఇన్నాళ్ళు నేను ఒక గొప్ప వరంగాను గర్వకారణంగాను భావిస్తూ వచ్చిన ఆలోచన శక్తికి నేను బందీ అయ్యానని స్పష్టంగా తెలుస్తున్నది. అందుకని ఇప్పుడు ఆ ఆలోచన తరంగాల బంధాలు తెంచుకుని బయటపడటానికి ప్రయత్నం మొదలెట్టాను. చైతన్యం ముంగిట్లో నిలవాలనే బలమైన కోరిక నన్ను వెంటాడుతున్నది. ఆలోచనలకి మించిన లోతుల్ని అన్వేషించాలని మనస్సు తహతహలాడుతున్నది. బుద్ధి, ఆలోచన అనే బంధాల నుంచి విముక్తమైనప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయో చూడాలని, అది నా మనసు జాగృతమై ఉన్నప్పుడు చూడాలని నా కోరిక. మన బుద్ధి చేసే పనులన్నిటినీ అవి ఇతరులు చేసే పనులుగా భావించి విడిగా నిలబడి చూడటము, ఆలోచనలు ఎలా మొదలవుతాయో ఎలా అంతమవుతాయో గమనించటము ఒక గొప్ప అనుభవం. అయితే మనిషి ఆత్మలోని అదృశ్య కోణాలను మించి అక్కడ దాగి ఉన్న అద్భుతాల ముంగిట్లో నిలవటం ఇంకా గొప్ప అనుభవం అనే చెప్పాలి. కొత్త ప్రపంచం తీరాలకి చేరుకుని అక్కడ కాలు పెట్టేటప్పుడు కొలంబస్ స్థితిలాగా ఉన్నది నా ప్రస్తుత మనస్థితి. ఒక గొప్ప అనుభవం కోసం నా మనసు ఆతృతగా ఎదురు చూస్తున్నది. కానీ ముందు ఈ ఆలోచన శృంఖలాల నుంచి ఎలా బయటపడాలి అనేది పెద్ద సవాలుగా నిలిచింది. ఆ సమయంలో మహర్షి మాటలు మళ్ళీ నాకు గుర్తుకు వచ్చాయి. ఆలోచనలని ఆపివేయటానికి ప్రయత్నించే బదులు ఆ ఆలోచనలకి మూలం ఎక్కడ ఉన్నదో చూడటానికి ప్రయత్నం చేయి. ఆ మూలస్థానాన్ని కనుక్కొని నీ ఆత్మని దర్శించగలిగితే నీ ఆలోచనలన్నీ వాటంతట అవే అణిగిపోతాయి. ఆ విధంగా నా మనస్సుని ఆలోచనలకి మూలస్థానంపై కేంద్రీకరించాను. నన్ను ఇంతవరకు తీసుకువచ్చిన నా అన్వేషణ మీద పూర్తి నమ్మకంతో ఆ మూలస్థానానికి చేరిన అనుభూతికి పూర్తిగా వశమైపోయి పాము తన ఎర కోసం వేచి చూసే ఏకాగ్రతతో ఏమి జరుగుతుందో అని నా లోపలికి చూస్తూ గమనిస్తున్నాను. అప్పుడు నాకు మహర్షి చెప్పిన మాటలలోని సత్యం బోధపడింది. నా ఆలోచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నా తార్కిక హేతువాద బుద్ధి తన పని చేయటం మానేసింది. బాహ్య విషయాలపై దృష్టి పూర్తిగా కోల్పోయాను. కాలం గడుస్తున్న కొద్దీ నా బాహ్యేంద్రియాలన్నీ నిద్రాణ స్థితిలోకి చేరుకున్నాయి. ఇప్పటి వరకు నాకు సమీపంలోకి మాత్రమే వచ్చిన వింత అనుభూతి క్రమంగా నా మనస్సుని ఆవరించుకున్నది. నేను ఈ వాతావరణం నుంచి విడిపోయి బయట నుంచి నా దేహం గురించిన సత్యాన్ని వీక్షించగలిగే మహత్తర అవకాశం నాకు అందుబాటులోకి వచ్చింది. అనూహ్యమైన అనుభవం అందుకోవటానికి నా ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. ఎట్టకేలకు ఆ అద్భుత క్షణాలు సమీపించాయి. కొవ్వొత్తి కరిగిపోయి ఒక్కసారిగా ఆరిపోయినట్లు నా ఆలోచనలు పూర్తిగా అణగారిపోయాయి. ఇప్పుడు ఆలోచనారహితమైన చైతన్య శక్తి మాత్రమే మిగిలి ఉంది. మహర్షి నమ్మకంగా చెప్పినట్లు మనసులో ఒక బిందువు నుంచి జ్ఞానోదయం అవుతున్నది. నిద్రలో జరుగుతున్నట్లు బుద్ధి తన కార్యక్రమాలన్నీ ఆపేసింది. అయినా నాలో చైతన్య స్రవంతికి ఆటంకం రాలేదు. నాకు అంతా తెలుస్తూనే ఉన్నది. నేను ప్రశాంతంగా పూర్తి చైతన్యంతో నా కళ్ళ ముందు ఏమి జరుగుతున్నదో గమనిస్తున్నాను. నాలో ఉన్న చైతన్యం క్రమంగా జాగరూకమై విశ్వవ్యాపితమైన దివ్యత్వంగా మారుతున్నది. నేనెవరో ఏమి జరుగుతున్నదో స్పష్టంగా నాకు తెలుస్తున్నది.
నేను అనేది మిగిలి ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నది పరివర్తన చెంది ప్రకాశిస్తున్న నేను. నాకు ఇదివరకు తెలిసి ఉన్న నేను స్థానాన్ని ఉన్నతమైన పవిత్రమైన మరొక చైతన్యం ఆక్రమించుకుంది. ఇది జరిగిన మరుక్షణం నా మనస్సు తన భావాలు శృంఖలాలు అన్నీ తెంచుకుని సంపూర్ణమైన స్వేచ్ఛతో విహరించడం ప్రారంభించింది. ఇదివరకట్లాగా ఆలోచనలు ఒక విషయం నుంచి మరో విషయానికి నూలు కండెలాగా అటు ఇటు తిరగటం లేదు. ఆలోచనల నుంచి స్వేచ్ఛ లభించగానే నా మనస్సుకి జైలులో నుంచి బయట ప్రపంచంలోకి వచ్చినంత హాయిగా ఉంది. ఇప్పుడు నేను ఈ విశ్వ చైతన్య పరిధికి బయట ఉండి చూడగలుగుతున్నాను. ఇప్పటిదాకా నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ భూగోళం అదృశ్యమైపోయింది. నేను ఇప్పుడు అనంత కాంతి సముద్రం మధ్యలో ఉన్నాను. ఈ కాంతి అవ్యక్తమైన అనంత విశ్వంలోకి నమ్మశక్యం కాని చైతన్యంతో ప్రసరిస్తున్నది. ఈ ప్రపంచ సృష్టికి మూలమైన ప్రాథమిక పదార్థం ఈ కాంతి మాత్రమేనని నాకు ఆలోచన రూపంలో కాక అనుభవపూర్వకంగా తెలుస్తున్నది. ఈ విధంగా నేను కేవలం ఒక్క క్షణమాత్రంలో ఈ అనంత విశ్వరహస్య అద్భుత ప్రదర్శనని వీక్షించి నాలోకి తిరిగి వచ్చాను. ఇప్పుడు నాలోని కొత్త నేను బ్రహ్మానందంలో మునిగి తేలుతున్నాడు. ఈ అమృత రసాస్వాదనంతో నాలోని గతకాల జ్ఞాపకాలు భవిష్యత్కాల ఆందోళనలు అన్నీ అదృశ్యమయ్యాయి. నేనిప్పుడు అవ్యక్తమైన ఆనందము అంతులేని స్వేచ్ఛ అనుభవిస్తున్నాను. నా హస్తాలు అంతులేని కరుణతో ఈ సృష్టినంతా చుట్టేస్తున్నాయి. క్షమాగుణం కంటే ప్రేమ దయాగుణము ఇంకా గొప్పవని నాకు అర్థమైంది. నా హృదయం కుబుసం విడిచిన పాములాగా ఒక కొత్త రూపం సంతరించుకున్నది. ఆ తరువాత నాకు కలిగిన అద్భుత అనుభవము అప్పటి నా మనస్థితి వర్ణించడం నా వల్ల కాదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆ సమయంలో నేను గ్రహించిన శాశ్వత సత్యాలని భావాలని భాషలోకి మార్చే నా ఈ ప్రయత్నం వృధా కాదనుకుంటాను. అందుకని ఆ అనుభవం తర్వాత నా అదృష్టానికి కృషికి బహుమతిగా నాకు లభించిన మానవ మేధకి అందని అద్భుత ప్రపంచానికి సంబంధించిన కొన్ని అపురూప జ్ఞాపకాలు అక్షరబద్ధం చేస్తాను. కన్నతల్లి కంటే గొప్పదైన ఒక దివ్యప్రాణి తన అమృత స్తన్యమిచ్చి మానవులని ఆదుకుంటున్నది. అయితే దివ్యానంద స్థాయిని చేరినప్పుడే మానవుడు ఆ దివ్యప్రాణితో తన అనుబంధాన్ని గుర్తించగలడు. ప్రాచీన కాలంలో మానవుడు తన దైవభక్తి విశ్వాసము ప్రకటించుకుని దేవతలతో సమానమైన పవిత్ర వర్తనంతో విరాజిల్లేవాడు. అయితే మానవుడు కాలక్రమంలో లౌకికానందాలలో మునిగిపోయి అహంకారంతో తాను దైవం ఎడల ప్రదర్శించిన భక్తిని విశ్వాసాన్ని మర్చిపోయాడు. కానీ సరైన సమయంలో ఈ విషయం అతనికి గుర్తు చేసేవారు ఉంటూనే ఉంటారు. ప్రతి మానవుడిలో కూడా దైవాంశ ఉంటుంది. అయితే దానినెవరూ గమనించరు. అలా గమనించకపోయినా ఆ దైవత్వ మహత్యం అలాగే ఉంటుంది. తన ఇంద్రియాలకి వసుడై మానవుడు ఆ దైవాంశని తాత్కాలికంగా మర్చిపోయినా ఒక అదృష్ట సమయంలో ఆ దైవాంశ తట్టిలేపిన మరుక్షణం అతనికి జ్ఞానోదయమై మరుగున పడ్డ తన ఆత్మశక్తిని గ్రహించగలుగుతాడు. తనలో ఉన్న ఈ దైవత్వం గురించిన జ్ఞానం కోల్పోవటంతో మానవుడికి తన విలువ తెలియటం లేదు. అందుకని తనలోనే ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం గురించి తెలుసుకోకుండా ఇతరుల అభిప్రాయాల కోసం పాకులాడుతున్నాడు. మీరు స్ఫింక్స్ని గమనించే ఉంటారు. దాని దృష్టి ఎప్పుడూ అంతర్గతమై ఉంటుంది. దాని ముఖంలో ద్యోతకమయ్యే చిరుదరహాసానికి దాని ఆత్మానందమే కారణం. మనిషి తన దృష్టిని అంతర్ముఖం చేసి చూసుకుని అసంతృప్తి, అవివేకము, అంధకారము, అబలత్వము మాత్రమే కనిపిస్తున్నాయని దిగులు పడనక్కర్లేదు. అదే అంతర్గత దృష్టిని మరింత లోతుల్లోకి సారించగలిగితే హృదయం స్థిరంగా ఉన్న శ్వాసిస్తున్న నిదర్శనాలు గోచరిస్తాయి. ఆ నిదర్శనాలని జాగ్రత్తగా అనుసరిస్తే ఆకాశంలో విహరించే దేవతా రూపాలలాగా ఉన్నతమైన ఆలోచనలు మనస్సునంతా ఆక్రమించుకుని విహరించడం ప్రారంభిస్తాయి. ఈ ఆలోచనలే క్రమంగా అంతర్గతంగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థానంగా చేసుకున్న ఆత్మదివ్యవాణిని వినడానికి సహాయం చేస్తాయి. ప్రతి మనిషిలోనూ దైవ ప్రకృతి ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అయితే దానిని గమనించని వారి విషయంలో శిలామయమైన ప్రాంతంలో పడ్డ విత్తనంలాగా నిష్ప్రయోజనమవుతుంది. ఈ దైవానుగ్రహం అందని వారెవ్వరూ ఉండరు. మానవుడు తనంతట తానే అజ్ఞానంతో ఈ అనుగ్రహాన్ని దూరం చేసుకుని దైవానికి జీవితానికి సంబంధించిన రహస్యాన్ని గ్రహించటానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
నిజానికి అతని ప్రశ్నలకి సమాధానం పచ్చటి చెట్టు మీద కూర్చున్న ప్రతి పక్షి, ఆప్యాయంగా తల్లి చేయిని అందుకునే ప్రతి శిశువు ఇవ్వగలుగుతారు. నిన్ను సృష్టించి నీకు జన్మనిచ్చిన ప్రాణశక్తి నీ ఆలోచనలన్నిటికంటే గొప్పది. నీవు చేయాల్సిందల్లా అసంకల్పితంగా నీ హృదయానికి అంతర్వాణి ద్వారా ఈ ప్రాణశక్తి అందించే సందేశాలని గమనించడమే. తమ జీవితాన్ని తమ ఇష్టానుసారం స్వేచ్ఛావర్తనంతో గడిపే హక్కు ఉందనుకునే వాళ్ళు భ్రమలో ఉన్నారనే చెప్పాలి. పాపభీతి లేకుండా తోటివారిని బాధిస్తూ జీవితం గడిపే మానవుడు తనకి తానే శిక్ష వేసుకుంటున్నాడు. అతడు చేసే పాపకృత్యాలు ఈ లోకంలో మిగిలిన వారికి కనబడవేమో గాని సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడి దృష్టిని తప్పించుకోలేవు. ఈ లోకంలో ఉండే న్యాయస్థానాలు అతనిని శిక్షించకపోవచ్చు, కానీ ఆ భగవంతుడి న్యాయస్థానంలో అతనికి ఉచితమైన శిక్ష పడి తీరుతుంది. అంతేకాదు, ఈ లోకంలో కూడా శిక్షా భయం అనుక్షణం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. విషాద సాగరంలో మునిగిపోయిన వాళ్ళు, చీకటిలో తడబడుతూ కన్నీటితో కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు జీవితం మౌనంగా అందించే సందేశాలను మిగిలిన వారి కంటే త్వరగా గ్రహిస్తారు. జీవితంలో మిగిలినదేది అర్థం కాకపోయినా అదృష్టం అనేది ఎంత క్షణభంగురమైనదో అన్న విషయం వారికి అర్థమవుతుంది. అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఆ భ్రమలో కొట్టుకుపోకుండా స్థిర చిత్తంతో ఉండగలిగే కొద్దిమంది మాత్రమే దురదృష్టం వెంటాడుతున్నప్పుడు కూడా కుంగిపోకుండా ఉండగలరు. ప్రతివారి జీవితంలోనూ కష్టాలు, సుఖాలు పగలు రాత్రిలాగా పెనవేసుకునే ఉంటాయి. అందుకని ఎవ్వరూ సుఖాలు శాశ్వతమని భ్రమపడకూడదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన వైభవాన్ని కొన్ని రోజులలోనే అదృశ్యం చేయగల శక్తి కలిగిన దేవతల్ని ఆరాధించేటప్పుడు ధరించడానికి వినమ్రతని మించిన ఆభరణం లేదు. విధి పయనించే మార్గం ఎప్పుడు చక్రభ్రమణ రూపంలోనే ఉంటుందని గుర్తించని వారు అవివేకుల కిందే లెక్క. విశ్వగమనంలో ప్రతి పౌర్ణమి తర్వాత అమావాస్య రావలసిందే కదా. అలాగే మానవ జీవితంలో కూడా ధనము, ఆరోగ్యము, ప్రేమ ఇలా అన్ని విషయాలలోనూ ఉత్థాన పతనాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఒక్కటి మాత్రం తథ్యం, ఆవేదనాపూరితమైన రాత్రి గడవగానే ఆశాపూరితమైన సూర్యోదయము, ఆనందపూరితమైన పగలు అనుభవంలోకి వస్తాయి. అందుకని మనిషి ఎప్పుడూ తన లోపలే ఉండి అదృశ్యంగా, అసంకల్పితంగా సేదదీర్చే అంతర్గత శాంతిని అన్వేషించి ఆరాధించాలి. అది జరగనప్పుడు అసంతృప్తి, బాధలు సమయం చూసుకుని అతడిపై దాడి చేసి ఈ అంతర్గత శాంతి అన్వేషణ దిశగా అతన్ని తరుముతాయి. ఒక మహత్తరమైన దివ్యశక్తి రక్షణలో ఉన్నానని గ్రహించినప్పుడే మానవుడి మనస్సుకి సాంత్వన ఉంటుంది. ఈ దివ్యశక్తి ప్రభావాన్ని గ్రహించకుండా అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడు లౌకిక బంధాలలో మరింతగా చిక్కుకుపోయి చివరికి తన సమయమంతా ఈ బంధాల చిక్కుముళ్లు విప్పడంలోనే అతడు వ్యర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తనలో శాశ్వతంగా ఉండే దైవత్వాన్ని అర్థం చేసుకుని తన లౌకిక వ్యవహారాలు, బాధలు చివరికి తనను తాను ఆ దైవత్వానికి సమర్పించుకుంటే ఎప్పటికీ అతనికి అపజయం ఉండదు. అలా చేసిన వారు గౌరవంగా జీవితం గడిపి భయం లేకుండా మరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఒకసారి ఆత్మానందాన్ని అనుభవించిన వారిలో ద్వేషగుణం నశిస్తుంది. విద్వేషాన్ని మించిన పాపం లేదు, అలాగే రక్తపాతాన్ని మించిన పాపమూ లేదు. ఈ విద్వేషాన్ని, రక్తపాతాన్ని నమ్ముకున్న వాళ్లని ఆ రెండూ విషసర్పాలై కాటువేయడం తథ్యం. బాధలు, ఆక్రందనలతో నిండిన ప్రపంచం మధ్యలో చిక్కుకున్న వారందరికీ అంతులేని ప్రశాంతత కూడా అందుబాటులోనే ఉంటుంది. సందేహాలలో మునిగిపోయి బాధలలో కుంగిపోతూ అలసిపోయి దారి తెలియక అంధకారంలో తడుముకుంటూ నడిచేవారికి కూడా వారి బాటలో ఎదురుగా పరిచిన రాళ్ల మీద ప్రతిఫలించే స్వల్పకాంతి వారు గమ్యం చేరడానికి దారి చూపిస్తుంది. ప్రతి మనిషి తన తోటివారి వదనాలలో భగవంతుని ప్రతిరూపమైన దైవత్వాన్ని, దైవశక్తిని దర్శించి వారిని గౌరవించగలిగినప్పుడే విద్వేషాలని ఈ లోకం నుంచి పారదోలవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ మనిషి సృష్టించే కళలలోనూ కనిపించే అందాలన్నీ కూడా మానవుడి ఔన్నత్యాన్ని సూచిస్తాయి. భగవంతుని గురించి, ఆత్మను గురించి మహనీయులు చెప్పలేని వివరాలను కూడా ఒక కళాకారుడు తన మాధ్యమంలో అభివ్యక్తం చేయగలడు. ప్రకృతిలోని అందాలను చూసి పరవశించిన అనుభవం ఉన్న వారెవరైనా తమ మనస్సులు అలసిపోయినప్పుడు సేద తీరడానికి ఆ అనుభవాల జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొంది తమ అంతర్గతంగా ఉన్న దివ్య ప్రకృతి దృశ్యాల వైపు దృష్టి మరల్చాలి. కించిత్తు మనశ్శాంతి కోసం, మనోధైర్యం కోసం అన్వేషించే వారెవరైనా తమలో ఉన్న సహజ ప్రకృతిని దర్శించగలిగితే అనంతమైన సహాయము, అంతులేని ప్రతిఫలము తప్పక లభిస్తాయి. పండితులందరూ కలిసి గ్రంథాలయాలలో కుప్పలుగా పడి ఉన్న ఆధునిక గ్రంథాలు,
ప్రాచీన తాళపత్రాలు మథించినా కూడా మానవుడి ఆత్మలోనే దైవత్వం నిక్షిప్తమై ఉన్నదనే మహాసత్యాన్ని మించిన రహస్యమేదీ కనిపెట్టలేరు. కాలం గడుస్తున్న కొద్దీ మానవుడి మిగిలిన ఆశలన్నీ అడియాసలవ్వచ్చు. కాని విధిలిఖితమైన అమృతత్వము, ఆప్యాయత, ఆనందము గురించిన అతని ఆశలు మాత్రం తప్పకుండా ఫలిస్తాయి. ఉన్నతమైన ఆలోచనలు, అనుభవాల కోసం ప్రపంచమంతా ప్రాచీన బోధకుల వైపు దృష్టి సారిస్తుంది. కానీ జ్ఞానసిద్ధి పొందిన వారికి ఈ మహత్తరమైన ఆలోచనలు, అనుభవాలు అసంకల్పితంగానే పాదాక్రాంతమవుతాయి. మనిషి మనస్సులోనే దైవత్వం మూలాలున్నాయని ప్రాచీన బోధకులందరూ ప్రవచించారు. ఈ విధమైన జ్ఞానసిద్ధి వల్లనే బుద్ధుడు నిర్వాణం గురించి అర్థం చేసుకుని దానిని తన సందేశంగా మానవాళికి అందించాడు. ఎంతకాలం గడిచినా మానవ జాతి ప్రారంభం నుంచి సంక్రమిస్తూ వస్తున్న ఈ అద్భుత సత్యాలకి సంబంధించిన జ్ఞానానికి విలువ తగ్గటం లేదు. మానవుడి ఆంతరంగిక జీవనానికి సంబంధించిన సత్యాలు అన్ని కాలాలలోనూ అన్ని జాతులకి అందుబాటులోనే ఉన్నాయి. సామాన్యమైన ఆలోచన మధ్య మెరుస్తూ ఉండే నక్షత్రాల వంటి సత్యాలని స్వీకరించి అర్థం చేసుకోవటమే కాదు, ఈ దివ్య సత్యాలని హృదయపూర్వకంగా నమ్మి స్ఫూర్తి పొంది తన కార్యాచరణలోనూ ఈ దైవత్వం ప్రకటింపబడేటట్లు ప్రతి మనిషి కృషి చేయాలి. నా నియంత్రణలో లేని అదృశ్య శక్తి ప్రభావంతో నేను మళ్ళీ ఈ లౌకిక జగత్తులోకి వచ్చి పడ్డాను. క్రమంగా నా పరిసరాల జ్ఞానం కలుగుతున్నది. నేను ఇంకా మహర్షి గారి హాలులోనే ఒంటరిగా కూర్చుని ఉన్నాను. గడియారం చూస్తే ఆశ్రమవాసులందరూ రాత్రి భోజనం చేసే సమయం అని అర్థమైంది. నా పక్కనే ఎవరో కూర్చుని ఉన్నారని గమనించాను. తలచిప్పి చూస్తే నా మిత్రుడైన స్టేషన్ మాస్టరు నా వంకే చూస్తూ కనిపించాడు. నువ్వు 2 గంటల నుంచి ధ్యానంలోనే ఉన్నావు అని చెప్పాడు ఆయన. నా ఆనందంలో కొంత భాగం తనకి లభించినట్లు నవ్వుతూ చూస్తున్నాడు. నేను ఆయనకి సమాధానం చెబుదామనుకున్నాను, కానీ ఆశ్చర్యంగా నా కంఠం పెగలలేదు, గొంతు మూగపోయింది. దాదాపు 15 గంట సేపు నేను మాట్లాడలేకపోయాను. ఈలోపు నా మిత్రుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు ధ్యానం చేస్తున్నంతసేపు మహర్షి నీ వంకే చూస్తూ కూర్చున్నారు. బహుశా ఆయనే నీ ధ్యానానికి మార్గం చూపించి ఉంటారు. ఇంతలో మహర్షి మళ్ళీ హాలులోకి వచ్చారు. తన దివాను మీద విశ్రాంతిగా కూర్చుని ఆయన మళ్ళీ నా ముఖంలోకి చూడటం ప్రారంభించారు. కొంతసేపట్లో ఒక పరిచారకుడు వచ్చి హాలులోని దీపం ఒత్తులన్నీ బాగా తగ్గించాడు. హాలులో వెలుతురు తగ్గడంతో మహర్షి ప్రశాంతమైన నేత్రాలు మరింత కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. చీకట్లో ఆయన కళ్ళు జంట నక్షత్రాలను తలపిస్తున్నాయి. నేను భారతదేశంలో కలిసిన వాళ్ళెవ్వరిలోనూ ఈ ఋషిసత్తముడి నేత్రాలలాగా ప్రకాశించే నేత్రాలని చూడలేదు. మనిషి నేత్రాల్లో దైవత్వం ప్రతిఫలించే అవకాశం ఏదన్నా ఉంటే అవి మహర్షి నేత్రాలే అని చెప్పాలి. అగరువత్తుల పొగ, సుగంధము నెమ్మదిగా హాలంతా అలుముకుంటుంటే 40 నిమిషాల సేపు మేము ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా గడిపాము. అయినా మాటల అవసరమేముంది? వాటి సహాయం లేకుండానే మేము పరస్పరం బాగా అర్థం చేసుకున్నాము. ఈ మౌనంలోనే మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుభవం ఏర్పడింది. ఆయన నేత్ర విన్యాసంలో నాకు ఒక మరువలేని మౌన సందేశం అందింది. జీవితాన్ని గురించి మహర్షి గారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం వల్ల నా అంతర్గత జీవనం ఆయన జీవితంతో పెనవేసుకుపోయింది. తరువాత 2 రోజులు జ్వరభారం తగ్గించుకోవడం మీదే దృష్టి పెట్టాను. ఆ రోజు మధ్యాహ్నం నా వృద్ధ మిత్రుడు నా కుటీరానికి వచ్చాడు. నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తావని నా నమ్మకం అన్నాడు. తప్పకుండా వస్తాను, నేను నమ్మకంగానే చెప్పాను. ఆయన వెళ్ళిపోయాక కుటీర ద్వారం వద్ద నిలబడి అరుణాచల పర్వతం వంక చూశాను. నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాకు ఒక మరపురాని నేపథ్యాన్ని అందించింది ఈ పర్వతం. కుటీరంలో కానీ బయట కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఈ పర్వత రూపం నాకు కనిపిస్తూనే ఉండేది. మనం ఈ పర్వతం దృష్టి నుంచి తప్పించుకోలేము, అలాగే దాని అద్భుత ప్రభావం నుంచి కూడా తప్పించుకోలేము. ఈ పర్వతం లోపల అంతా ఖాళీ ప్రదేశమేనని, అక్కడ మన దృష్టికి కనిపించకుండా అదృశ్యంగా ఎందరో గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, ఋషులు ఉంటారని ఈ ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది. నా దృష్టిలో అది ఒక కట్టుకథ మాత్రమే. నేను మిగిలిన చోట్ల కూడా ఇంతకంటే ఎంతో అందమైన పర్వతాలను చూశాను. కానీ ఎర్రని రాళ్లతో నిండి సూర్యకాంతిలో చూస్తే నిప్పుల కుంపటిలాగా కనిపించే ఈ పర్వతం తన అందము, ప్రభావాలతో ఒక ప్రత్యేక వ్యక్తిత్వం సంపాదించుకున్నదని చెప్పవచ్చు.
సంధ్యా సమయానికి మహర్షి తప్ప ఆశ్రమంలో మిగిలిన అందరి వద్ద సెలవు తీసుకున్నాను. నా ఆధ్యాత్మిక అన్వేషణలో విజయం సాధించినందుకు, అది కూడా నా హేతువాద దృక్పథాన్ని అంధవిశ్వాసాలకి పణంగా పెట్టకుండా ఈ విజయం సాధించగలిగినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. అయితే కాసేపటికి మహర్షి ఆశ్రమం ఆవరణలోకి వచ్చేసరికి నా తృప్తి మాయమైపోయింది. నన్ను ఇంతగా ప్రభావితం చేసిన ఈ మహనీయుడిని వదిలి వెళ్లాల్సి వస్తుందనే చింత నా తృప్తిని మించిపోయింది. నాకు నాలోని నేను దర్శనం కలిగించాక కూడా నా మనస్సుని తన బందీ చేసుకోకుండా స్వేచ్ఛా విహంగంలా ఆయన వదిలేసినా, వజ్ర సదృశమైన అదృశ్య శృంఖలాలతో నేను ఆయన అంతరంగానికి పెనవేసుకున్నాను. అర్థం లేని జీవితం గడుపుతున్న ఈ పాశ్చాత్యుడి ఆధ్యాత్మిక జీవితాన్ని తన అనుగ్రహంతో కరుణించి ఒక అద్భుత ఆనంద అనుభవాన్ని ప్రసాదించాడు ఆయన. ఈ వీడ్కోలు సమయంలో నాలో పెళ్ళిబుకుతున్న భావాలను వెల్లడి చేయడం కష్టంగా ఉంది. ఆశ్రమం ఆవరణలో నిలబడి పైకి చూస్తే వినీలాకాశంలో లక్షలాది తారలు, తెల్లని చంద్రుడు దర్శనమిస్తున్నారు. ఓ పక్కగా చీకటిలో మెరుస్తున్న మిణుగురుల అందాలు, దూరంగా ఎత్తైన తాటి చెట్లు కనువిందు చేస్తున్నాయి. నేను మహర్షి వంక తిరిగి 2 చేతులు ఎత్తి సాంప్రదాయిక పద్ధతిలో నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాను. ఆయన నా వంకే నవ్వుతూ చూస్తున్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. మహర్షి వైపు మరోసారి, చివరిసారి దృష్టి సారించాను. చిన్న దీపం చిరువెలుగులో ఎత్తైన రూపము, ప్రకాశిస్తున్న కళ్ళు తనివి తీరా చూసి మరోసారి వందనం చేశాను. ఆయన కూడా చెయ్యి ఊపి ఆశీర్వదించారు. నా ఈ సాహస అన్వేషణ ముగిసింది. కానీ నిరంతరం తిరుగుతూ ఉండే కాలచక్రం మళ్ళీ నన్ను ఇక్కడకు తీసుకువస్తుందని నాకు తెలుసు. నా కోసం ఎదురు చూస్తున్న ఎడ్ల బండి ఎక్కాను. బండివాడి అదిలింపులతో ఆ మూగజీవాలు మహర్షి ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి గతుకులతో నిండి ఉన్న దారిలో ప్రవేశించి మల్లెపూల సుగంధాలతో నిండిన నిశీధిలోకి వడిగా నడక సాగించాయి. సమాప్తం.